జై భవానీ, జై భవానీ, జై భవానీ. నేను శివాజీని. నేను పుట్టింది సనాతన ధర్మ పరిరక్షణ కోసం, నా ఊపిరి స్వరాజ్యం కోసం, నా ప్రాణం, నా రక్తం, నా ప్రతి రోమం రాముని శౌర్యంతో నిండిపోయింది, ధర్మానికి అంకితమయ్యింది. అందరూ రావాలి, సంఘటితం కావాలి, కొన్ని వేల సింహాలు పుట్టాలి, ధర్మయుద్ధానికి శ్రీకారం చుట్టాలి. రాజ్యాలు గెలుచుకోవడం కంటే ప్రజలు హృదయాలు గెలుచుకోవడం విన్నా. ధర్మాన్ని కంచుకోవడమే కాపాడే యోధులందరూ చనిపోతే చరిత్ర అవుతారు. పోయిన ఆలయ స్వర్గంటాలను శంఖారావంతో మోగించాలి. మన భూమి, మన ధర్మం, మన రాజ్యం శత్రువుల పంజాలోకి వెళ్ళనిస్తామా? మన నేల తల్లిలాగే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి తల్లికి ఒక శివాజీని చేసే సామర్థ్యం ఉంది. మన దేశంలో ప్రతి తల్లి ఒక జిజియాబాయే. ఈ ఖడ్గం న్యాయం కోసం కదలాలి. ఈ నా ఆయుధం ధర్మ రక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధం. ఓ హిందూ భూమి, నీ మట్టి ఎప్పుడూ శత్రువుల చేతిలో బందీగా ఉండదు. నిన్ను రక్షించేందుకు నా ఖడ్గం ఎల్లప్పుడూ సిద్ధం. ఓ హిందూ సోదరులారా, రండి, కదలి రండి. రగులుతున్న యువరక్తంతో భరతమాతకు వీరతిలకం దిద్దండి. అప్పుడు ప్రత్యక్షంగా, ఇప్పుడు పరోక్షంగా మన భారతమాతను వారి కబంధ హస్తాలతో బంధించిన వారి నుండి మన భారతమాతను రక్షించాలి.